చూస్తున్నాం. భారత్ పై చైనా మరోసారి కుట్రలు పన్నుతోంది. అరుణాచల్, అసోం రాష్ట్రాలను లేపేసేందుకు స్కెచ్ వేస్తోంది. 14 లక్షల కోట్లతో వాటర్ బాంబ్ ప్రాజెక్టు చేపడుతోంది. బ్రహ్మపుత్ర నదిపై ఒక భారీ ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది చైనా. ప్రాజెక్టు నిర్మాణాన్ని భారత్, బంగ్లాదేశ్ వ్యతిరేకిస్తున్నాయి. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే అరుణాచల్ ప్రదేశ్, అసోం, బంగ్లాదేశ్కు నీటి కష్టాలు తప్పువు అంటూ అభిప్రాయపడుతున్నాయి. ఒకవేళ రెండు దేశాల మధ్య ఏదైనా సంఘర్షణ సంభవించినా సరే చైనా ఈ కొత్త డ్యామ్ నుంచి ఒక్కసారిగా భారీ పరిమాణంలో నీటిని విడుదల చేస్తే అక్కడి భూభాగాలు ముంపుకు గురయ్యే ప్రమాదం ఉంది అంటూ కూడా కొన్ని అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత్ వ్యతిరేకిస్తుంది. ముఖ్యంగా భారత్లో అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతానికి, అసోం ప్రాంతానికి కూడా ఇది పెద్ద సమస్యగా మారే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు భారత్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా సరే చైనా మాత్రం ఖచ్చితంగా మేము నిర్మించి తీరుతామంటున్నారు. 1.2 ట్రిలియన్ యువాన్ల అంచనాల వ్యయంతో వేర్వేరు చోట్ల మొత్తం 5 హైడ్రో పవర్ స్టేషన్లు నిర్మించనున్నారు. 2023 నాటి ఒక నివేదిక ప్రకారం మనం చూస్తున్నాం డీటెయిల్స్. మొత్తం దీని ద్వారా ఈ ప్రాజెక్ట్ కనుక ఫినిష్ అయితే, ఈ జల విద్యుత్ ప్రాజెక్టు పూర్తయితే ప్రతి ఏటా 300 బిలియన్ కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధ్యం కాబోతోంది అంటూ తెలుస్తోంది. మొత్తం 30 కోట్ల మంది చైనీయులకు ఏడాదికి సరిపడే అవసరాలు తీరుతాయంటూ కూడా చెప్తున్నారు. అయితే ప్రాజెక్టుకి ఈ ప్రాజెక్టు మీద ఇంత భారీగా నిర్మించడం వల్ల భారత్కు నష్టపోయే అవకాశం ఉంటుంది అంటున్నారు. బంగ్లాదేశ్ కూడా కొంత నీటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. రేపేదైనా సమస్య వస్తే చైనా ఖచ్చితంగా ఈ ప్రాజెక్టును కూడా ఒక ఆయుధంగా ఉపయోగించుకునే అవకాశం ఉంది అంటూ కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కొలీగ్ సచిన్ అడిగి తెలుసుకుందాం. సచిన్, డీటెయిల్స్ ఎలా చూడొచ్చు మనం చైనా ప్రయత్నాన్ని? ఇది చైనా ప్రజల అవసరాల కోసంగానే కాకుండా అవసరమైతే భారత్ మీద కానీ లేదంటే బంగ్లాదేశ్ మీద కానీ దెబ్బతీయడానికి, తమతో ఏదైనా సమస్య వస్తే దెబ్బతీయడానికి కూడా ఇది ఉపయోగించుకునే అవకాశం ఉంది అంటున్నారు. సో అసలు ఈ ప్రాజెక్టు ప్రభావం ఎలా ఉండబోతుంది, చైనాకి ఎలా ఉపయోగపడబోతుంది, భారత్ కానీ ఇతర దేశాలకు ఎలా నష్టపరిచే అవకాశం ఉంది, ఎలా చూడొచ్చు అంటారు ఈ ప్లాన్ని? దీనికి సంబంధించి ఇప్పటికే భారత్ చర్యలకు ఉపక్రమించిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ భారీ విద్యుత్ ప్రాజెక్ట్ అంశానికి సంబంధించి హిమంత్ బిశ్వ శర్మ గత కొద్ది రోజుల క్రితం ఆయన కూడా మాట్లాడారు. ఆయన మాట్లాడిన అంశానికి నేను కోట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. వాళ్ళు ఒకటే చెప్పడం జరుగుతోంది, భారత్ కు ఎటువంటి నష్టం ఉండదు, భారత్కి నష్టం కలిగేలా ఒకవేళ ఎవరైనా చర్యలకు ఉపక్రమించే పరిస్థితి ఉంది అనుకున్న పక్షం కావచ్చు, లేకపోతే అటువంటి సందర్భాలు ఉంటాయి, దానికి తగినట్టుగానే ఇటు భారత్ కూడా చర్యలకు ఉపక్రమించింది అనేది ఆయన చెప్పిన మాట. మరి ముఖ్యంగా బ్రహ్మపుత్ర నదికి సంబంధించి ఇటు భారత్ లోనే ఎక్కువ భాగంగా దానికి ఉపనదులతో వచ్చే వాటర్ చేసే ప్రయత్నం చేస్తున్నాం ఆయన చెప్పుకొచ్చిన సందర్భం. ఆయన గతంలో చేసిన ట్వీట్ కనుక ఈ పాసిబుల్ మనకి మనం మాట్లాడుకుంటే కనుక అక్కడ మెన్షన్ చేశారు ఆయన ఒక మాట చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎటువంటి ఇబ్బందికర వాతావరణం ఇటు భారత్ కు లేదు, అటువంటి పరిస్థితులు వచ్చే అవకాశం లేదు అంటూ కూడా హిమంత్ బిశ్వ శర్మ ఆయన చెప్పుకొచ్చిన సందర్భం. ఆయన ఏమంటున్నారంటే ఉపనదులకు సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో అవి మన వైపు ఎక్కువగా ప్రవహిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ పరంపరలో అంటే ఈ సిచ్యువేషన్ లో నార్త్ ఈస్ట్ ఉండే ఇష్యూస్ అంతగా ఉండకపోవచ్చు అనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. సో ఈ క్రమంలో చూసుకుంటే అంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చు అనేది మనకు అందుతున్న సమాచారం. సో దాంతో పాటు మరి ముఖ్యంగా ఈ భారీ జల విద్యుత్ ప్రాజెక్ట్ కి సంబంధించి మాట్లాడుతున్న సందర్భంలో చెప్పుకోవాలి, ఇప్పటికీ చైనా మన మీద దీన్ని గురి పెడుతుందా అంటే కనుక ఇప్పుడున్న సినారియోలు, ఇప్పుడున్న పరిస్థితుల్లో లేదు అనే మాట వినిపిస్తోంది. ఎందుకంటే రష్యా అట్ ద సేమ్ టైం ఇప్పుడు మీడియేటర్ గా వ్యవహరిస్తోంది భారత్ కు, చైనాకు అనే అంశం వినిపిస్తున్న తరుణంలో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి అంత వేగంగా ఉరకలు పెట్టే అవకాశం ఉండకపోవచ్చు. ఒకవేళ ఉరకలు పెట్టించినా ఇక్కడ ప్రధానంగా వినిపించే డ్యామ్ కనుక కడితే ఆ భారీ డ్యామ్ నుంచి ఒక్కొక్కరిగా నీటిని విడుదల చేస్తే దిగువకు భారత్ కు ఎక్కువగా వాటర్ రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే భారత్ కు అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, అస్సాం కావచ్చు భారీగా ప్రమాదం ఉంటుంది, ఆ ప్రాంతం మీద ప్రభావం ఉంటుందంటూ కూడా. సో ఈ సినారియోలో ఇప్పటికే భారత్ అప్రోచ్ అయింది, భారత్ చైనాతో మాట్లాడింది. ఒకటే చెప్పొచ్చింది, ఒకవేళ మీరు కట్టాలనుకుంటే కట్టుకోండి, అఫ్ కోర్స్ అభ్యంతరం వ్యక్తం చేశాం, బట్ వాళ్ళ దేశంలో వాళ్ళు వినే పరిస్థితి కూడా ఉండదు. సో ఈ క్రమంలోని వాళ్ళకు ఒకటే చెప్పింది, ఈ కట్టే కట్టుకోండి కానీ బట్ ఒకవేళ నీటిని విడుదల చేసే క్రమంలో మాకు చెబితే కనుక సో దట్, ఎందుకంటే రెండు దేశాల మధ్య ఎప్పుడు ఉంటూ ఉంటుంది. సో చెబితే కనుక ఆ నీటిని విడుదల చేసే క్రమంలో భారత్ జాగ్రత్తలు తీసుకుంటుంది.
అంటే బహుశా ఒక యుద్ధ వాతావరణం వచ్చేటప్పుడు వీటిని ఉపయోగించే అవకాశం ఉంది. ఇప్పుడు చైనాకి భారత్ కి మధ్య యుద్ధ వాతావరణ సందర్భాలంటే అలాంటివి లేవు. బట్ భారత్ కూడా దీనికి తదనుగుణంగానే అడుగులు వేస్తోంది. ఎక్కడక్కడ మన ప్రాజెక్టులు కట్టే అవకాశం ఉంటుంది. దాంతో పాటు నిజంగా అంత తీవ్రత ఉందా? అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ మాట్లాడిన సందర్భంలో ఆ మాట చేసుకుంటే ఆయన అన్న సందర్భం ప్రకారం ఎక్కువగా మన వైపు వచ్చే అవకాశం అంతగా ఉండకపోవచ్చు, ఆ ఇంపాక్ట్ అంతగా ఉండకపోవచ్చు అనేది హిమంత బిశ్వ శర్మ చెప్పిన మాట. రైట్. ఆ క్రమంలో చూసుకుంటే కనుక ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అంత ప్రమాదకర సిచ్యువేషన్ అనేది ఎదుర్కొనే ఆ సిచ్యువేషన్స్ అయితే లేవని అనుకోవాలి మనకి. రైట్. థ్యాంక్ యూ సచిన్. మొత్తం మీద ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికిప్పుడు సమస్య ఉండే అవకాశం లేకపోవచ్చు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారత్ ఈ విషయంలో పెద్దగా భయపడుతున్నట్లేదు. కానీ చైనా యొక్క వైఖరి గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా బోర్డర్లో ఇంత పెద్ద ప్రాజెక్టు చేపడుతుంటే ఒక దేశానికి, అందులోనూ భారత్ లాంటి దేశాలతో తీవ్రంగా పోటీ పడుతుంది చైనా వాణిజ్యపరంగా సరే, చాలా రకాల విషయాల్లో చైనా మన భారత్ యొక్క ఎదుగుదలని తట్టుకోలేకపోతుంది, అభివృద్ధిని చూడలేకపోతుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్తో కలిసి కుట్రలు అనేక సందర్భాల్లో చేయడాన్ని కూడా మనం చూసాం. ఈ తరుణంలో చైనాని ఇంత క్లోజ్గా రానివ్వడం కానీ, ముఖ్యంగా భారత్ షేర్ చేసుకుంటున్నటువంటి జలాల విషయంలో పూర్తిగా చైనా ఆధిపత్యానికి అవకాశం కల్పించే ఇలాంటి ఒక భారీ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వడం కానీ, అలాంటి భారీగా ప్రాజెక్టులు కడుతున్నప్పుడు చూస్తూ ఊరుకోవడం కానీ భారత్కు ఫ్యూచర్లో ఏమైనా నష్టం కలిగించే అవకాశం ఉందా అనే ఆలోచనలో కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాలు అరుణాచల్ ప్రదేశ్ కానీ, అసోం కానీ వీటికి ఎంతవరకు సమస్య వాటిల్లే అవకాశం ఉంది అనే విషయాల్లో భారత్ ఇప్పటికే అంచనాలు వేసుకుంటుంది. మొత్తం మీద చైనా ప్రపంచంలోనే అత్యంత భారీ జల విద్యుత్ ప్రాజెక్టు బ్రహ్మపుత్ర నది ప్రవాహ మార్గంలో మొదలుపెట్టింది. భారత్ నుంచి కొన్ని అభ్యంతరాలు ఉన్నప్పటికీ కూడా, అటు బంగ్లాదేశ్ నుంచి కొన్ని అభ్యంతరాలు ఉన్నప్పటికీ కూడా వాటిని పెద్దగా కేర్ చేయడం లేదంటూ తెలుస్తుంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాంలో నీటి అవసరాలు తీర్చే బ్రహ్మపుత్రపై ఇంతటి భారీ ప్రాజెక్టు నిర్మిస్తే పెను ప్రభావం చూపించే అవకాశం ఉంది అనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి భారత్ మీద. ఈ నేపథ్యంలో ఒక $167.8 బిలియన్ అంచనా వ్యయంతో ఈ డ్యామ్ను నిర్మిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ బ్రహ్మపుత్ర నదిని చైనాలో యార్లాంగ్ జాంగ్ బోగా పిలుస్తారు. నింగ్చి నగరంలో శనివారం చైనా ప్రధాని లీ కియాంగ్ భూమి పూజ చేసి ఈ నిర్మాణ పనులను మొదలుపెట్టినట్లుగా చైనా ఒక అధికారిక మీడియా ప్రకటనలో దీనికి సంబంధించి డీటెయిల్స్ చెప్పింది. టిబెట్ ప్రాంతంలోని నింగ్చి మెయిన్ లింక్ జల విద్యుత్ కేంద్రం వద్ద ఈ పనులు శనివారం మొదలయ్యాయి. ఈ హైడ్రో పవర్ ప్రాజెక్టు ప్రపంచంలోనే అత్యంత భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుగా కూడా రికార్డుకు ఎక్కబోతోంది అంటున్నారు. ప్రాజెక్టులో 1.2 ట్రిలియన్ యువాన్ల అంచనా వ్యయంతో వేర్వేరు చోట్ల మొత్తం 5 హైడ్రో పవర్ స్టేషన్లు నిర్మించబోతున్నారు. మెయిన్గా చైనీయుల యొక్క ప్రధాన ఉద్దేశం హైడ్రో పవర్ని డెవలప్ చేయడంగా తెలుస్తుంది. 2023 నాటి ఒక నివేదిక ప్రకారం చూస్తే 300 బిలియన్ కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి దీని నుంచి చేయొచ్చని, ఇది 30 కోట్ల మంది చైనీయుల ఏడాది అవసరాలకు సరిపోతుంది దీని ద్వారా జనరేట్ అయ్యేటువంటి పవర్ అంటూ తెలుస్తుంది. ప్రాజెక్టు నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్తును అధిక శాతం విదేశాలకు సరఫరా చేయడం ద్వారా వ్యాపారం చేయాలని కూడా చైనా భావిస్తున్నట్లుగా సమాచారం. ఒకవేళ ఏదైనా భారత్ చైనా మధ్య లేదంటే బంగ్లాదేశ్తో అటు ఏదైనా సమస్యలు వస్తే చైనా ఈ ప్రాజెక్ట్ని ఏమైనా అనుకూలంగా వాడుకుంటుందా, ఈ ప్రాజెక్ట్ని కూడా ఒక వెపన్గా వాడుకుంటుందా అనే అనుమానాలు కూడా లేకపోలేదు. ఒక్కసారిగా భారీగా నీటిని విడుదల చేయడం వల్ల, అలా స్టోర్ చేసి ఆ కైనెటిక్ ఎనర్జీ వల్ల, ఆ ఫ్లో వల్ల పెద్ద ఎత్తున నష్టపోయే అవకాశాలు ఉంటాయి ఆ బోర్డర్లో ఉన్నటువంటి ఇతర దేశాలకు సంబంధించిన ప్రాంతాలు అనే అభిప్రాయాలు ఉన్నాయి. అలాగే రేపు ఏదైనా వాటర్ విషయంలో రెస్ట్రిక్షన్స్ పెట్టినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఆ బోర్డర్ ప్లేసెస్కి చైనా అంటూ కూడా కొన్ని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ చైనా మొదలుపెట్టిన ఈ భారీ ప్రాజెక్టు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రాజెక్టుగా దీనికి పేరు వచ్చింది. ఈ అంశానికి సంబంధించి మీరు కూడా మీ అభిప్రాయం తెలియజేయండి. చైనా ప్రాజెక్టు భారత్కి నష్టమా కాదా? మీరు కూడా మీ అభిప్రాయాలని తెలియజేయండి. చైనా ఈ ప్రాజెక్టులో చైనా కుట్ర ఏమైనా దాగి ఉందా, లేదంటే కేవలం పవర్ని జనరేట్ చేయడం కోసం మాత్రమే చైనా ఈ ప్రాజెక్టును ఉపయోగించుకోబోతుందా? ఈ అంశాలకు సంబంధించి మీ అభిప్రాయాలను మీరు తెలియజేయండి కామెంట్ రూపంలో. That is more than twice the